భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు 2,50,00,000 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. ఇందిరా మహిళా శక్తితో గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల బలోపేతానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. డ్వాక్రా మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీల్లో విజేతలకు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ముల్కకపల్లి మండలం తిమ్మంపేటలో 8,90,00,000 రూపాయల నిధులతో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ను మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. మంత్రి పొంగులేటి రాత్రికి అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ గెస్ట్ హౌస్ లో బస చేసి రేపు ఇల్లందులో జరగబోయే కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొననున్నారు. స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలన, ఈనాటి 18 సంవత్సరాల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ దీవెళ్లతో తెచ్చుకున్న ఇందిరమ్మ పరిపాలన. ఇందాక పెద్దక్క చెప్పినట్లు ఇందిరమ్మ పరిపాలన అంటేనే ఆ పరిపాలన తీరు, ఆ పరిపాలన పద్ధతి, ఆ పరిపాలన పేదవాడి కోసం ఎంత తప్పించిపోతుందో మీరు స్పష్టంగా విన్నారు, చూశారు, అనుభవిస్తున్నారు. మీకు తెలియంది కాదు. ధనిక తెలంగాణ రాష్ట్రం, ఆనాడు రాష్ట్రం ఏర్పడేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దొరవారి మాటలని పరిపాలన అప్పగించి మరొక పర్యాయం మాయ మాటలు తప్పి నమ్మి మరొక పర్యాయం పరిపాలన అప్పగిస్తే పేదోడి చేతికి ఏమి అందించాడో ఏమి ఇచ్చాడో మనకు తెలియంది కాదు. ఆ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు దొరికిన కాడల్లా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తానని చెప్పి ఆ 8,19,000 కోట్లు అప్పు తెచ్చి పేదోడికి పంచల. కాళేశ్వరం అన్నాడు, మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకరతి అన్నాడు. ఈ వంకలు చెప్పి, ఆ పేర్లు చెప్పి ఆ డబ్బంతా మనకు సంబంధించిన డబ్బుని దొంగిలించాడు. ఆ ప్రభుత్వం లాగా బొమ్మలు చూపించము, బొమ్మలు చూపించి ఓట్లు అడగము. ఇది బొమ్మల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము, మాటల ప్రభుత్వం కాదు అని ఈ వేదిక ద్వారా నా తాగుట్టులందరికీ తెలియజేస్తున్నాను.